భారతీయ సాంప్రదాయంలో సనాతన ధర్మంలో కొన్ని ముఖ్యమైన పవిత్ర తిథులలో పవిత్ర మాసాలలో పుణ్య స్నానాలు ఆచరించాలి. నదులలో దిగి స్నానం చేయాలి. ఈ ఆచారం మనకు బాగా ఉంది. ఈ ఆచారం చాలా మంచిది కూడా. కుదిరిన వాళ్ళు చక్కగా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళి నదీ స్నానము లేదంటే జలాశయాల్లోనూ పుష్కరిణి లేదా కోనేరుల్లో కూడా స్నానం ఆచరించడం మంచిదే. అయితే దానికి తగ్గ సదుపాయాలు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు లేదంటే అక్కడ ఉండే యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ధర్మకర్తలు కానీ ఏర్పాటు చేస్తున్నారా అంటే సున్నా అనే చెప్పాలి. ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? పుణ్య స్నానాలకు పుణ్యం వస్తుంది, ఏదో పాపాలు పోతాయి, దైవ దర్శనానికి అని వెళ్ళి స్నానం చేసే వాళ్ళు చచ్చిపోతున్నారు. ఏం జరిగింది? బాసరలో జరిగిందండి. ముగ్గురు అన్నదమ్ముళ్ళు, 38 సంవత్సరాలు, 36 సంవత్సరాలు, 29 సంవత్సరాలు, ఒకే కుటుంబంలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఏదో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి పొందుతూ ఉంటారట. వాళ్ళలో ఈ పెద్ద అన్నగారి పిల్లలకు సంతానానికి అక్షరాభ్యాసం చేయించాలనేసి మొత్తం కుటుంబాలన్నీ బాసర వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ గోదావరి స్నానం చేయాలనేసి వెళ్ళారు. ఒక ఘాట్ దగ్గరికి వెళ్తే ఆ ఘాట్లో స్నానం చేసి జనం ఎక్కువగా ఉన్నారట. అందుకనేసేసి ఆ పక్కన కాస్త జనము లేని కాస్త ఉంటుంది కదా ఆ ప్లేస్, అక్కడికి వెళ్ళేసేసి స్నానానికి దిగారు. వీళ్ళల్లో ఒక వ్యక్తి నీళ్ళ లోతు తెలియక మునిగితే అతన్ని కాపాడాలనేసేసి ఇంకా ఇద్దరు దిగి మొత్తం గల్లంతైపోయారు. ఇంకా అక్కడే ఉండే గజీతగాళ్ళని రెస్క్యూ టీంని పిలుచుకొచ్చారు. మొత్తం దిగి గాలించారు, దొరకలేదు. గాలించగా దొరికాయి 3 మృత శరీరాలు. ముగ్గురు అన్నదమ్ముళ్ళు, ఒక ఇంట్లోనే పుట్టి పెరిగిన ముగ్గురు అన్నదమ్ముళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళి పుణ్యస్నానం చేయాలని గోదావరిలో దిగి ముగ్గురు చనిపోయారు. ఆ కుటుంబ సభ్యులు ఎలా ఏడుస్తారో ఒకసారి ఊహించుకోండి. ఒక ఇంట్లో ముగ్గురు మగవారు పోయారు, ముగ్గురు మహిళలు వితంతువులు అయిపోయారు, తల్లిదండ్రి పిల్లలైన అనాథలు అయిపోయారు, వీళ్ళకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ అనాథలు అయిపోయారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంటుంది. కృష్ణలో కూడా ఇదే, గోదావరిలో కూడా ఇదే. ప్రజలు ఎక్కడ స్నానం చేయాలి, లోతు తక్కువగా ఉంటుంది, అక్కడ మంచి ఘాట్లు నిర్మించాలి, మెట్లు నిర్మించాలి. బట్టలు మార్చుకోవడానికి ఒక మినిమం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఫిక్స్ చేసే రూమ్స్లా ఉంటాయన్నమాట. డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి బట్ట మార్చుకోవచ్చు మహిళలు. ఆ విధమైన రూమ్స్ ఏర్పాటు చేయాలి. అలాగే ఘాట్ల దగ్గర ఇనుప కమ్మీలు పాతి ఇనుప చైన్స్ తగిలించాలి. లోపల కొంచెం వాటర్ ఉన్న చోట కూడా దిగేటప్పుడు మెట్ల దగ్గర కొంచెం పాచి ఉంటుంది. చాలామంది నదులలో స్నానాన్ని దిగేటప్పుడు ఇబ్బంది అది, ఎందుకంటే వాటర్ వెళ్తూ వస్తూ ఉంటాయి కాబట్టి పాచి ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ఏర్పాటు చేసే ఇనుప కమ్మీలు, ఎందుకంటే అవి పట్టుకొని పడకుండా దిగుతారు, కాళ్ళు జారి కాళ్ళు ఎరగకుండా ఉంటాయి. ఆ తర్వాత వాటర్ లోపల ఇక దాటితే లోతు, దీని లోపలే మీరు స్నానాలు చేయాలి అనే పరిస్థితి ఉన్న చోట ఇనుప కమ్మీలు అలాగే ఇనుప గొలుసులు కూడా అక్కడ ఫిక్స్ చేయాలన్నమాట. ఒకవేళ గబాలను జారినా కూడా లేదంటే ముని కూడా వాటర్ ఉన్నా కూడా ఇనుప కమ్మీలు పట్టుకుంటారు, చైన్లు పట్టుకుంటారు. ఉత్తరాదిన కొన్ని గంగా ఘాట్స్లో అయితే నేను ఈ సిస్టమ్ చూశానండి. మరి దక్షిణాదిన ఈ విధమైన ఫెసిలిటీస్ కూడా లేవు. పవిత్రమైన నదులు ఉన్నాయి, పెన్నా, తుంగభద్ర, కృష్ణ, గోదావరి ఇత్యాది నదులు ఉన్నాయి. నదీ ఘాట్ల దగ్గర సౌకర్యాలు లేకపోవడం వలన భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి భగవంతుడి పట్ల నిష్ఠతోటి చక్కగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని తిలకధారణ చేసి గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలని కదా వాళ్ళు వస్తారు. వాళ్ళు ఈ విధంగా గోదాట్లో గల్లంత అయిపోతూ ఉంటాయి. ఎవరిదండి తప్పు? భగవంతుడు బాధపడడా? ఆలోచించండి. ఈ దేవాదాయ శాఖ వాళ్ళు మరి దేవాలయాల్లో వచ్చే హుండీ ఆదాయం అంతా తీసుకుంటారు కదా. దేవాలయాలు చుట్టుపక్కల ఉండే నదులన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడము, అక్కడ ఇనుప కమ్మీలు పాతి ఇనుప గొలుసులు పాతి మహిళలు బట్టలు మార్చుకోవడానికి అక్కడ స్పెషల్గా రూమ్స్ అరేంజ్ చేసి, ఇంకా స్నానాలు చేసే దగ్గర పోకిరి వెధవలు తిరగకుండా సెక్యూరిటీ కూడా అరేంజ్ చేయాలి. అంత డబ్బు అయితే ఉంది కదా, డబ్బుకైతే లోటు లేదు కదా. దేవాలయాల తలక భూములు కూడా లాగేసుకుంటున్నారు కదా. సౌకర్యాలు లేకపోతే ఎలాగో చెప్పండి. ముగ్గురు అన్నదమ్ములు గోదావరిలో స్నానం చేసి దేవుడు దర్శించుకుందామని వెళ్ళి కుటుంబాలు ఉన్నవాళ్ళు, భార్య పిల్లలు ఉన్నవాళ్ళు ముగ్గురు గల్లంత అయిపోయి చనిపోయారండి. ఆలోచించండి. దేవాలయాలకి విశేషంగా భక్తులు వస్తున్నప్పుడు వ్యవస్థ కూడా సరిగ్గా ఉంచాలంటారా, అక్కర్లేదంటారా? ఘాట్లు శుభ్రంగా ఉంచడము, కాస్త ఏదైనా రిస్క్ లేకుండా ఉండడానికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ఇనుప కమ్మీలు నదిలో కొంచెం దూరం వరకు, ఇక దాటితే లోతు అనిపించే దూరం వరకు ఇనుప కమ్మీలు గొలుసులు ఉండాలి. ఆ మధ్యలో వీళ్ళు స్నానం చేస్తారు, ప్రాబ్లం వస్తే అవి పట్టుకుంటారు జారకుండా. ముఖ్యంగా మహిళలు దిగేటప్పుడు కాస్త లావుపాటి మహిళలు ఉంటారు, బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దిగి స్నానం చేయాలని ఉంటుందండి. చాలా మందికి ఈత రాదు, కానీ పవిత్ర నదులలో స్నానాలు చేయాలి. పవిత్ర తిథులు, కార్తీక మాసాలు, కార్తీక పౌర్ణములు వచ్చినప్పుడు స్నానాలకు వస్తారు రారా. వచ్చే వాళ్ళందరికీ ఈత నేర్చుకోవాలంటే కుదరదు కదా. ఏర్పాటు చేయకపోతే ఈ కలికాలంలో భగవంతుడి సాక్షిగా భక్తులు చనిపోతారండి. ఎవరండి జవాబుదారీ దీనికి? దేవాలయాల మీద వచ్చే సొమ్ము తీసుకుంటున్నారు, దేవాలయాల భూములు కబ్జా చేస్తున్నారు,
దేవాలయాలకు వచ్చే భక్తుల్ని హింస పెడుతున్నారు. దేవాలయాలకు వచ్చే భక్తుల్ని సౌకర్యాలు లేక ఈ విధంగా పొట్టను పెట్టుకుంటున్నారండి. ప్రభుత్వాలు బాధ్యత వహించాలి, దేవాదాయ శాఖ వాళ్ళు బాధ్యత వహించాలి. నదులు, కోనేరులు, పుష్కరంలో ఉన్నప్పుడు వాటిని శుభ్రంగా ఉంచాలి. ఘాట్ల నిర్మాణం శుభ్రంగా ఉండాలి. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు, మహిళలు బట్టలు మార్చుకోవడానికి కావాల్సిన రూమ్స్ ఘాట్ల ఒడ్డున ఉండాలి. ఇంతవరకే స్నానము, ఇంతకు మించి ముందుకు పోకూడదు అనేసి ఇనుప బోర్డులు కూడా తగిలించాలి నదుల్లోనే. ప్రాణాలు అనుకుంటున్నారా? వాటికి విలువ లేదా? చిల్లర మనుషులు అనుకుంటున్నారా? వాళ్ళ కుటుంబాలని, పసిపిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, బోరుమని ఏడుస్తున్నారండి. భగవంతుడు సాక్షిగా ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే ఏ దైవం ఒప్పుకుంటాడండి? ప్రభుత్వాలు, దేవాదాయ శాఖ వాళ్ళు స్పందించి దేవాలయాల్లోనూ, దేవాలయానికి అనుబంధంగా ఉన్న కోనేరులు, జలాశయాలు, పుష్కరాల్లోనూ ఇదమిద్దంగా క్లియర్ టైటిల్ బోర్డ్స్ పెట్టాలి. సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఇనప గొలుసులు ఏర్పాటు చేయాలి. ఇసుక లేకుండా ఎవరైనా పిల్లల లాంటి మీరు వెంటనే కాపాడడానికి కావాల్సిన సౌకర్యాలు ఒడ్డును ఉంచాలి. సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి. భక్తుల ప్రాణాలు కావో ఆలోచించండి ఒకసారి. చలికాలం కాకపోతే దేవాలయాల్లోనూ పవిత్ర స్నానాలు చేసే చోట భక్తులు చనిపోతున్నారంటే ఏవి వస్తువులేవి? మన హిందూ బంధువులు ఈ విషయాల గురించి అస్సలు మాట్లాడరు. పక్క మతంలో జరిగేవి, పక్క దేశాల్లో జరిగేవి కావాలి. అక్కడే తెల్లారిపోతుంది పుణ్యకాలం మొత్తం. ప్రేక్షకులు, చూసేవాళ్ళు ఆలోచించండి. ఈ విషయం గురించి బాగా ప్రచారం చేయండి. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడాలి అని, ఒక సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే వాళ్ళు మాట్లాడండి. ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళండి. దేవాలయాల దగ్గర మంచి సౌకర్యాలు ఉండాలి. నదీ ఘాట్స్, నదీ తీరాల్లో మంచి సౌకర్యాలు ఉండాలి. భక్తులు ఎవరూ చనిపోకూడదు. హాయిగా ప్రశాంతంగా పవిత్ర స్నానం చేసి భగవాన్ నామస్మరణతో ఒడ్డుకు రావాలి. ఏ ప్రాణమైనా సరే విలువైనదే, గుర్తుపెట్టుకోవాలండి. మంచి సమాజం కోసం ఈ వీడియో చేస్తున్నాను. జై హింద్.